హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నౌషాద్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మలీదా ముస్లిమ్స్ ఫేమస్ రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ మనకి బియ్యం పిండి కావాలి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు 1 కప్ బెల్లం తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా, దీనికి క్వాంటిటీస్ ఏం అవసరం లేదు. తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. తర్వాత కొంచెం ఇలాచి ఒక 3-4 వేసుకుంటే సరిపోతుంది. ఘీ తీసుకున్నాను. తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు బియ్యం పిండి అంటే పిండి కాదు, కొంచెం రవ్వలాగా చేసుకోవాలన్నమాట. ఎక్కువ రవ్వ వద్దు, ఎక్కువ పిండిలాగా వద్దు. దీనికి మనం 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నీళ్లు వంచేసి కొంచెం ఎక్కువ డ్రై కాదు, కొంచెం డ్రై అయ్యేంత వరకు అలా చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రవ్వలాగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని ఒక కప్లోకి తీసేసుకోండి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని దానికి మంచిగా క్లాత్ కట్టుకోండి. క్లాత్ కొంచెం గిన్నెలోకి ఉండేలాగా కట్టుకోండి. కొంచెం డౌన్లో ఇలా బాగా కట్టేసుకోండి. బాగా కట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేయాలి. మూత పెట్టేసి బాగా కవర్ చేయండి. ఇప్పుడు మన రవ్వలాగా బియ్యం పిండి పట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం వాటర్తో తడుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వద్దు, ఊరిక కొంచెం అలా తడిగా చేసుకోవాలి. ఈ విధంగా అయ్యేంత వరకు మనం కొంచెం తడిగా చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దాని మీద స్ప్రెడ్ చేయాలి. పల్చగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయండి. అయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి. చెక్ చేసి దాన్ని కొంచెం ఇదిగోండి ఇలా అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత దాన్ని ఇంకా ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవడమే. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకుందాం. దానికి ఫస్ట్ బాండలి తీసుకొని కొంచెం ఘీ యాడ్ చేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. బాగా చిన్న పీసెస్గా, మనకి తినడానికి ఎలా వీలైతే అలా పెద్ద పీసెస్గా, చిన్న పీసెస్గా మీ ఇష్టం అది. నేను కొంచెం పెద్ద పీసెసే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఇలాచీని కొంచెం దంచేయాలి, కొంచెం పౌడర్ లాగా. బాగా దంచేసుకుంటే దాని ఫ్లేవర్ మనకి బాగా వస్తుందన్నమాట. చూడండి పొడి అయిపోయింది. ఇప్పుడు మనం బాగా ఉడికించుకున్నాం కదా 2 మినిట్స్ ఆవిరి మీద బాగా. దాంట్లో ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి తురుము యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడానే క్వాంటిటీస్ ఏమి ఉండవు. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. మన ఇష్టం ఎంతైనా, మన టేస్ట్ మనకి ఎలా తినాలనిపిస్తుందో అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం నేను 3 స్పూన్స్ యాడ్ చేశాను. మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా మనం చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం కలుపుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ, ఇంకా టేస్టీ రెసిపీ. చాలా బాగుంటుంది. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం ప్రెస్ చేసి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. చూడండి ఇలా అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ఈజీ రెసిపీ, అంత కష్టమేం కాదు. చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.